వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించి ఆన్సర్ కి అయితే వచ్చింది. ఎలా చెక్ చేసుకోవాలో ఈ వీడియోలో చూడబోతున్నారు. మీరు ఏ జోన్కి అప్లై చేశారో కామెంట్లో కామెంట్ చేయండి. ఆ యొక్క జోన్ లింక్ అయితే నేను డైరెక్ట్గా సెండ్ చేస్తాను. ఫస్ట్గా మనం చెన్నై జోన్ అయితే చూద్దాం. ఆ యొక్క లింక్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. బట్ మీకు నేను ఇలాంటి లింక్ కూడా ఇవ్వను, డైరెక్ట్ కీ పేపర్ చూసుకునే లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ చూడండి, లింక్ టు వ్యూ రెస్పాన్స్ రైజ్ ఆబ్జెక్షన్ ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేయాల్సిన అవసరం అయితే మీకు ఉండదు. డైరెక్ట్గా ఈ లింక్ అయితే కింద కామెంట్లో ఉంటుంది. ఎవరైతే చెన్నైకి అప్లై చేస్తారో వాళ్ళు ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్, మీ యొక్క డేట్, మీ మంత్, మీ ఇయర్, అలాగే ఇక్కడ ఒక క్యాప్చర్ అయితే ఉంటుంది. ఆ యొక్క క్యాప్చర్ అయితే నిదానంగా ఎంటర్ చేసి కింద లాగిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. లాగిన్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క ఆన్సర్ కీ అయితే మీకు షో అవుతుంది. ఇది చెన్నై జోన్ వాళ్ళకి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కోల్కతా జోన్కి అప్లై చేసిన వాళ్ళకి వచ్చేసి ఇక్కడ చూడండి 08/2024 కనిపిస్తుంది కదా, క్లిక్ హియర్ మీద మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇది కూడా అంతే సేమ్. మీకు నేను డైరెక్ట్గా ఈ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ చూడండి 08/2024 క్లిక్ హియర్ క్వశ్చన్ పేపర్ అని ఉంది కదా, రెస్పాన్స్ పేపర్ అని. ఇక్కడ మీరు క్లిక్ చేసి మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, క్యాప్షన్ ఎంటర్ చేస్తే మీ యొక్క కీ పేపర్ అయితే మీకు షో అవుతుంది. అలాగే సికింద్రాబాద్కి అప్లై చేసిన వాళ్ళకి సికింద్రాబాద్ అని కామెంట్ చేయండి. సేమ్ ఇదే ప్రాసెస్ ఉంటుంది, కానీ స్టార్టింగ్లోనే మీకు 08/2024 అని కనిపిస్తుంది. ఏమైనా మీరు క్వశ్చన్స్ కానీ అలాగే ఆప్షన్స్ కానీ రాంగ్ ఉన్నట్టు మీకు అనిపిస్తే మీరైతే ఆబ్జెక్షన్ మీద క్లిక్ చేసి 50 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. అలాగే మీకు ఏమైనా స్కోర్ కార్డ్ కావాలంటే కామెంట్ చేయండి, ఆర్ఆర్బీ స్కోర్ కార్డ్ అని. ఆర్ఆర్బీ గ్రూప్ డిలో స్కోర్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో తెలుసుకోబోతున్నారు. కాబట్టి ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్కి తప్పక సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క జోన్ కామెంట్ చేయండి. మీ సికింద్రాబాద్ జోనా, కోల్కతానా, సో ఇలా మీ జోన్స్ అయితే కామెంట్ చేయండి. మీకు డైరెక్ట్గా లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీ యొక్క కీ పేపర్ అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో స్కోర్ కార్డ్ తెలుసుకోబోతున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.